ఇక్కడ ఈ పిక్ చూసి ఇదేదో జైల్, దీనిలో ఖైదీలను ఇబ్బంది పెడుతున్నారు అనుకోకండి. ఇది ఒక హోటల్. ఇది ఒక జైలు లాంటి హోటల్. కారోస్టా ప్రిజన్ అనే ఈ హోటల్ ప్రపంచంలో ఉన్న ఒక వింతైన హోటల్. యూరప్లోని లాట్వియాలో పేరు మూసిన ఒకప్పటి కారోస్టా జైలును హోటల్గా మార్చారు. ఈ హోటల్ స్పెషాలిటీ ఏమిటంటే ఈ హోటల్కి వచ్చే అతిథులను ఖైదీలుగానే ట్రీట్ చేస్తారు. ఈ హోటల్లో పనిచేసే ఉద్యోగులందరూ కూడా పోలీస్ డ్రెస్ వేసుకుని ఉంటారు. ఈ హోటల్లో ఎంటర్ అయ్యే ముందు తమని ఖైదీలుగా ట్రీట్ చేయడానికి తాము ఒప్పుకుంటున్నామని ఒక అగ్రిమెంట్ మీద సంతకం చేయాల్సి ఉంటుంది. హోటల్లోకి చెక్ ఇన్ అయ్యేటప్పుడు చేతులకి సంఖ్యలు వేస్తారు. దీనిలో ఫుడ్ అన్ని హోటల్స్లోలా టేస్టీ ఫుడ్ ఉండదు. నార్మల్గా జైలులో ఖైదీలకు ఎటువంటి ఆహారం పెడతారో అలాంటి ఫుడ్నే పెడతారు. మిగిలిన హోటల్స్లా ఏసీ రూమ్లు కానీ మెత్తని బెడ్స్ కానీ ఉండవు. ఖైదీల్లాగానే ఒక సెల్లో ఉంటూ ఒక దుప్పటితో సరిపెట్టుకోవాలి. దీనిలో అతిథులను బూతులు తిట్టడం, వాళ్ళకి రకరకాల క్లీనింగ్ పనులు చెప్పడం అన్నీ ఉంటాయి. చేయని వారికి కొన్ని శిక్షలు కూడా ఉంటాయి. ఒక్కొక్కసారి చంపుతామనే బెదిరింపులు, వార్నింగ్ గన్ ఫైర్లు కూడా ఉంటాయి. ఈ హోటల్లో స్టే చేయడానికి ఒక రోజుకి $16 పే చేయవలసి ఉంటుంది. ఇక్కడ అతిథులు అచ్చం జైల్లో ఎలా ఉంటుందో అలాంటి అనుభవాన్ని ఇక్కడ పొందవచ్చు. ఏ తప్పు చేయకుండా ఒకసారి జైలు జీవితం ఎలా ఉంటుందో తెలుసుకోవాలని ఎంతోమంది ప్రపంచవ్యాప్తంగా ఈ హోటల్లో బస చేయడానికి వస్తున్నారు. మన కార్ లేదా బైక్కి ఉండే ఓడోమీటర్లో 1,00,000 కిలోమీటర్లు ఎప్పుడు రీచ్ అవుతామా అని చూస్తూ ఉంటాం. మనం కొన్న కార్ కానీ బైక్ కానీ చాలా కాలం పాటు వాడి ఎక్కువ కిలోమీటర్లు నడిస్తే ఆ వెహికల్ని బాగా వాడామనే ఒక సంతృప్తి, ఆనందం కలుగుతుంది. అలా సంతృప్తి పడాలి అనుకుంటే అందరికంటే ఎక్కువ ఆనందించే వ్యక్తి మాత్రం న్యూయార్క్కి చెందిన గార్డన్ అని చెప్పాలి. ఎందుకంటే ఇతను 1966లో కొన్న వోల్వో P1800S కార్ ఇప్పటి వరకు పనిచేస్తూ సుమారుగా 48 లక్షల కిలోమీటర్లు నడిచింది. స్కూల్ టీచర్గా పనిచేసే ఇతను 25 ఏళ్ల వయసున్నప్పుడు తన 1 ఇయర్ శాలరీ $4,150తో ఈ కార్ని కొన్నాడు. ఈ కార్ ఇంతకాలం రావడానికి కారణం అతను ఆ కారుకి ఎప్పటికప్పుడు ఆయిల్ చేంజ్ చేయడం, రెగ్యులర్గా కార్ని వాష్ చేయడం, జెన్యూన్ పార్ట్స్ని యూజ్ చేయడం వంటి జాగ్రత్తలు తీసుకునేవాడు. అలా ఇతను తాను 77 సంవత్సరాల వయసులో మరణించే వరకు కూడా ఈ కార్ని యూజ్ చేశాడు. ఈ కార్ తిరిగిన మొత్తం దూరం 48 లక్షల కిలోమీటర్లు కదా. అంటే అది మన భూమి చుట్టూ 120 సార్లు తిరిగిన దానితో సమానం. లేదా భూమి నుండి చంద్రుడికి 13 సార్లు వెళ్ళి వచ్చినంత దూరం. అంత దూరం తిరిగింది కాబట్టి ఈ ప్రపంచంలోనే ఎక్కువ దూరం ప్రయాణించిన కారుగా దీనికి గిన్నిస్ రికార్డు కూడా వచ్చింది. ప్రపంచంలోని ఎత్తైన పర్వతం ఏది అనగానే మనకు ఎవరెస్ట్ గుర్తొస్తుంది. అలాంటి ఎత్తైన ఎవరెస్ట్ పైభాగం ఒకప్పటి సముద్రపు అడుగు భాగం. ఎందుకంటే ఆ ఎవరెస్ట్ పర్వతం పైభాగం మెరైన్ లైమ్ స్టోన్తో తయారై ఉంది. ఈ మెరైన్ లైమ్ స్టోన్ సముద్రపు అడుగు భాగంలో ఉంటుంది. అంటే ఈ ఎవరెస్ట్ పైభాగం అంతా కూడా కొన్ని మిలియన్ సంవత్సరాల క్రితం సముద్రపు అడుగు భాగంలో ఉండేది. కానీ ఎందుకు సముద్రపు అడుగు భాగం ఎవరెస్ట్గా ఏర్పడింది అంటే ఇండో ఆస్ట్రేలియన్ ప్లేట్ అనే భూభాగం యూరేషియన్ ప్లేట్ అనే భూభాగాన్ని ఢీకొట్టడం వల్ల ఆ రెండు భూభాగాలు చాలా బలంగా దగ్గరకు నొక్కబడి అక్కడి భూభాగం పైకి లేచి పర్వతాలుగా ఏర్పడ్డాయి. అలా ఒకప్పుడు సముద్రపు అడుగున ఉండవలసిన భూభాగం హిమాలయ పర్వతాలుగా ఏర్పడ్డాయి. ఇప్పటికీ కూడా మన ఇండియన్ ప్లేట్ సంవత్సరానికి 1.7 అంగుళాల దూరం ముందుకు కదులుతూ యూరేషియన్ ప్లేట్ని నొక్కుతుంది. అందుకే ఈనాటికి హిమాలయ పర్వతాలు సంవత్సరానికి 5 నుండి 10 మిల్లీమీటర్ల ఎత్తు పెరుగుతూనే ఉన్నాయి. మరొక 1 కోటి సంవత్సరాల వరకు కూడా మన ఇండియన్ భూభాగం ఇంకొక 1000 మైళ్ళ దూరం యూరేషియన్ ప్లేట్ వైపు కదులుతూ ఉంటుందని జియాలజిస్టులు అంచనా వేస్తున్నారు. మౌంట్ ఎవరెస్ట్ శిఖరం ఒకప్పటి సముద్రం క్రింద ఉండే రాతితో రూపొందించబడింది కాబట్టి ఇప్పటికీ 400 మిలియన్ సంవత్సరాల పురాతనమైన సముద్రపు జీవుల అవశేషాలు కూడా హిమాలయాల పైన ఉంటాయట. ఎవరైనా ఫ్లైట్ ఎక్కితే పైన మేఘాలను, క్రింద భూమిని చూస్తూ ఎక్కువసేపు ప్రయాణం చేయాలనుకుంటాం, ముఖ్యంగా మొదటిసారి ఫ్లైట్ ఎక్కేవాళ్ళు. కానీ ఇప్పుడు చెప్పబోయే ఫ్లైట్లో అది అంత సాధ్యం కాకపోవచ్చు. ఎందుకంటే ఈ ఫ్లైట్ కేవలం 1 నిమిషం మాత్రమే గాలిలో ఉంటుంది. మనం ఫ్లైట్ ఎక్కిన తర్వాత 60 నుండి 90 సెకండ్లలో మనం చేరుకోవాల్సిన ప్రదేశం వచ్చేస్తుంది. ఎందుకంటే ఇది ప్రపంచంలోనే అత్యంత తక్కువ దూరం ప్రయాణించే ఫ్లైట్. వెస్ట్రే అండ్ పాపా వెస్ట్రే అనే 2 ఐలాండ్ల మధ్యలో లాగాన్ ఎయిర్ అనే ఎయిర్లైన్ నడుస్తుంది. ఆ 2 ఐలాండ్ల మధ్య దూరం కేవలం 2.5 కిలోమీటర్లు మాత్రమే. గాలి ప్రవాహం కూడా అనుకూలంగా ఉంటే కేవలం 47 నుండి 53 సెకండ్లలో గమ్యాన్ని చేరుకుంటుందట. అందుకే దీనికి ప్రపంచంలోనే అత్యంత తక్కువ దూరం, తక్కువ సమయం ప్రయాణించే ఫ్లైట్గా గిన్నిస్ రికార్డు కూడా ఉంది. జైలులో జీవితం అనేది చాలా దుర్భరంగా ఉంటుంది. సదుపాయాల విషయం పక్కన పెడితే మన అనేవాళ్ళు లేని ఒంటరితనం చాలా బాధ కలిగిస్తుంది. అలాంటిది ప్రపంచంలోనే ఎక్కువ సంవత్సరాలు జైలు జీవితం గడిపిన వ్యక్తి ఎవరో తెలుసా? ఫ్రాన్సిస్ స్మిత్.
ఇతను 13 ఏళ్ల వయసు నుండే చిన్న చిన్న నేరాలు చేసేవాడు. కానీ 23 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఒక క్లబ్లో దోపిడీ సమయంలో నైట్ వాచ్మెన్ హత్య చేసినందుకు ఇతనికి జూన్ 7, 1950వ సంవత్సరంలో మరణశిక్ష విధించారు. కానీ తరువాత దీనిని జీవిత ఖైదుగా మార్చారు. అప్పటి నుండి అంటే సుమారుగా 71 సంవత్సరాల 200 రోజుల పైనే అతడు తన జీవితాన్ని జైల్లో గడిపాడు. ఇతను మధ్యలో జైలు నుండి పారిపోవడానికి ప్రయత్నించడంతో శిక్ష మరిన్ని సంవత్సరాలు పెంచారు. ఇతనికి ఇప్పుడు 94 సంవత్సరాలు. ఇప్పటికీ ఇతను జైల్లోనే ఉన్నాడు. బయట ప్రపంచాన్ని చూడకుండా విలువైన జీవితం గడపడానికి వీలు లేకుండా 71 సంవత్సరాల లైఫ్ జైల్లో గడిచిపోవడం అంటే ఎంత దురదృష్టమో కదా. ఇప్పుడు చెప్పేది దయచేసి ఎవరూ ట్రై చేయవద్దు. ఈ పద్ధతిని డాక్టర్లు మాత్రమే యూజ్ చేస్తారు. ఒక వ్యక్తి చెవిలోకి చల్లని నీళ్లు కానీ చల్లని గాలిని కానీ పంపిస్తే ఆ వ్యక్తి కళ్ళు ఆటోమేటిక్గా ఏ చెవిలో అయితే నీటిని పోసామో ఆ చెవికి ఆపోజిట్ డైరెక్షన్లో ఫాస్ట్గా మూవ్ అవుతాయి, మళ్ళీ మెల్లగా వెనక్కి వస్తాయి. అదే వేడి నీళ్లు పంపిస్తే ఏ చెవిలో అయితే నీళ్లు పోసామో ఆ చెవి వైపుకు కళ్ళు ఆటోమేటిక్గా కదులుతాయి. ఈ పద్ధతిని క్యాలోరిక్ రిఫ్లెక్స్ టెస్ట్ అని అంటారు. బ్రెయిన్ డ్యామేజ్ అయిన వ్యక్తిని పరీక్షించడానికి ఈ పద్ధతిని ఉపయోగిస్తారు. సిరంజీ ద్వారా చల్లని లేదా వెచ్చని నీటిని చెవిలోకి పంపిస్తే బాడీ టెంపరేచర్కి మనం పంపే నీటి టెంపరేచర్కి మధ్య తేడా వలన చెవి లోపలి నరాలు స్టిమ్యులేట్ అయ్యి ఇన్వాలంటరీగా కళ్ళలో కదలిక ఏర్పడుతుంది. ఈ కదలికను నిస్టాగ్మస్ అని అంటారు. బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తిలో డ్యామేజ్ అయిన బ్రెయిన్ స్టెమ్ని చెక్ చేయడానికి ఇలా చేస్తారు. కాబట్టి ఎవరు ఇది ట్రై చేయవద్దు. ఏదైనా ఒక ఫ్లైట్ అమెరికా మీద నుండి వెళ్తున్నప్పుడు ఆ ఫ్లైట్లో కనుక ప్రెగ్నెంట్ ఉమెన్ నుండి ఆమెకు బేబీ పుడితే ఆటోమేటిక్గా ఆ బేబీకి అమెరికన్ సిటిజన్షిప్ వచ్చేస్తుంది. ఆ బేబీ పేరెంట్స్ ఏ దేశానికి చెందిన వారైనా సరే. ఎందుకంటే కొన్ని దేశాలు కేవలం నేలను మాత్రమే కాదు, గాలిలో కూడా కొన్ని కిలోమీటర్ల ఎత్తు వరకు కూడా వాళ్ళ టెరిటరీగానే భావిస్తాయి. కొన్ని దేశాలు ఈ ఎత్తును 70 కిలోమీటర్లుగా ఎంచుకుంటే మరికొన్ని దేశాలు 160 కిలోమీటర్ల ఎత్తు వరకు కూడా ఆ దేశానికి చెందినదిగానే భావిస్తాయి. అమెరికాతో పాటు కెనడా, అర్జెంటీనా, బ్రెజిల్, చిలీ, క్యూబా, మెక్సికో ఇలా 30 దేశాలలో ఈ రూల్ ఉంది. అయితే ప్రతి దేశంలో కూడా ఆ దేశ పౌరసత్వం ఇవ్వడానికి కొన్ని రూల్స్ గైడ్లైన్స్ ఉంటాయి. కొన్ని దేశాలు రైట్ ఆఫ్ బ్లడ్ లాని పాటిస్తాయి. అంటే వాళ్ళ తల్లిదండ్రులు ఏ దేశానికి చెందిన వాళ్ళైతే ఆ దేశ సిటిజన్షిప్ లభిస్తుంది. కొన్ని దేశాలు రైట్ ఆఫ్ ద సాయిల్ లా, అంటే ఏ భూభాగంలో పుడితే ఆ దేశ సిటిజన్షిప్ని ఇస్తాయి. ఉదాహరణకు అమెరికా తన భూభాగం మీద మాత్రమే కాదు, ఆ దేశం పైన ఆకాశంలో కానీ సముద్ర భాగంలో కానీ జన్మించిన శిశువులకు పౌరసత్వాన్ని మంజూరు చేస్తుంది. అయితే చాలా ఎయిర్లైన్స్ కంపెనీలు 36 వారాలు నిండిన గర్భిణీలను విమానాల్లో ప్రయాణించడానికి అనుమతించవు. కానీ ఏదైనా ఎమర్జెన్సీ సమయంలో కనుక ఈ దేశాల మీదుగా ప్రయాణిస్తూ ప్రసవిస్తే మాత్రం ఆ బిడ్డకు అమెరికా పౌరసత్వం లభిస్తుంది. 2018లో నాసా 2018 VP1 అనే భూమి వైపు వస్తున్న 2 మీటర్ల సైజులో ఉండే ఒక ఆస్ట్రాయిడ్ని కనుగొన్నారు. అది 2020లో భూమిని ఢీకొట్టడానికి 0.41% ఛాన్స్ ఉందని ప్రకటించింది. అప్పుడు ట్విట్టర్లో ఒక వ్యక్తి, మరి ఓరియో బిస్కెట్లను ఎవరు సేవ్ చేస్తారు అని ట్వీట్ చేశాడు. అప్పుడు ప్రపంచంలోనే ఎక్కువగా అమ్ముడయ్యే బిస్కెట్ల కంపెనీ అయిన ఓరియో కంపెనీ దీనిని మార్కెటింగ్కి ఒక అవకాశంగా భావించింది. ఒకవేళ ఆస్ట్రాయిడ్లు భూమిని ఢీకొట్టినా సరే ఏమీ అవ్వకుండా ఉండేలా నార్వేలో ఓరియో వాల్ట్ని నిర్మించింది. దీనిలో కొన్ని ఓరియో బిస్కెట్ల రెసిపీలను భద్రపరిచారు. డూమ్స్డే సీడ్ వాల్ట్ నుండి ఇన్స్పైర్ అయ్యి దీనిని డిజైన్ చేశారు. డూమ్స్డే సీల్డ్ వాల్ట్ అంటే ఏదైనా ప్రపంచ విపత్తు ఏర్పడి అంతా నాశనమైతే ఒకవేళ ఎవరైనా మిగిలితే వాళ్ళు బ్రతకడానికి ఉండాలని దీనిలో 9,30,000 రకాల విత్తనాలను భద్రపరిచారు. ఈ డూమ్స్డే సీల్డ్ వాల్ట్కి దగ్గరలోనే ఈ గ్లోబల్ ఓరియో వాల్ట్ని కూడా నిర్మించారు. ఓరియో నిర్మించిన వాల్ట్లో బిస్కెట్లను మైలార్ అనే ఒక పాలిస్టర్ ఫిల్మ్లో వ్రాప్ చేసి ఉంచారు. -80 డిగ్రీల నుండి 300 డిగ్రీల ఫారెన్హీట్ టెంపరేచర్ వరకు ఇది తట్టుకుంటుంది. అలాగే కెమికల్ రియాక్షన్స్, మాయిశ్చర్ నుండి కూడా ఇది కాపాడుతుంది. అయితే బిస్కెట్లను భద్రపరచాలి అనేది వాళ్ళ ముఖ్య ఉద్దేశం కాకపోయినా పబ్లిసిటీకి బాగా యూజ్ అవుతుందని ఓరియో కంపెనీ వాళ్ళు ఇలా చేశారు. మనం ఫుట్బాల్, హార్స్ రేసింగ్, కార్ రేసింగ్ వంటివి చూస్తున్నప్పుడు వెనకాల బోర్డ్స్ మీద, క్రింద గ్రౌండ్ మీద రకరకాల యాడ్స్ ప్లే అవుతూ ఉంటాయి కదా. నిజానికి మనం టీవీలో చూస్తున్న యాడ్స్ ఒరిజినల్గా గ్రౌండ్లో ప్లే అయ్యే యాడ్స్ ఒకటి కాదు. వేరే దేశాల్లో వేరే యాడ్స్ ప్లే అవుతూ ఉంటాయి. మీరు ఇక్కడ చూడవచ్చు, ఇక్కడ జరుగుతుంది ఒకటే ఆట, కానీ వెనకాల యాడ్స్ని గమనిస్తే ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క యాడ్ ప్లే అవుతుంది. వర్చువల్ రీప్లేస్మెంట్ పెరిమీటర్ అనే టెక్నాలజీ ద్వారా ఇది పనిచేస్తుంది. లోకల్గా స్టేడియంలో ఉండి చూసే వాళ్ళకి స్టేడియంలో ప్లే అయ్యే లోకల్ యాడ్స్ ఉపయోగపడతాయి.
కానీ అదే మ్యాచ్ని వేరే దేశాల్లో టీవీలో చూసే వాళ్ళకి ఆ యాడ్స్ ఉపయోగపడకపోవచ్చు. ఆ కంపెనీ ఆ దేశంలో ఉండకపోవచ్చు. కాబట్టి దేశాన్ని బట్టి, కంపెనీ టార్గెట్ చేసే ఆడియన్స్ని బట్టి వెనకాల ప్లే అయ్యే యాడ్స్ మారిపోయేలా ఈ టెక్నాలజీ పనిచేస్తుంది. ఐడియా బాగుంది కదా? మాతృత్వం అనేది ప్రతి స్త్రీకి దేవుడిచ్చిన ఒక గొప్ప వరం. దానికోసం ఎంతోమంది ఇష్టంగా ఎదురు చూస్తారు. కానీ రష్యాకి చెందిన క్రిస్టినా అనే 24 ఏళ్ల అమ్మాయికి మాత్రం అది హద్దులు దాటేసింది. ఎందుకంటే క్రిస్టినా మరియు ఆమె భర్తకు పిల్లలంటే చాలా ఇష్టం. ఎంత అంటే కనీసం వీళ్ళకు 105 మంది పిల్లలు ఉండాలనేది కల. ఇప్పటికే వీళ్ళకి 20 మంది పిల్లలు ఉన్నారు. వీళ్ళలో ఒకరు మాత్రమే తనకి సొంతంగా పుట్టిన బిడ్డ. మిగిలిన వాళ్ళందరూ కూడా సరోగసీ ద్వారా జన్మించిన వారు. సరోగసీ అనేది ఒక రీప్రొడక్టివ్ మెథడ్. ఎవరైనా ఒక మహిళ గర్భం ధరించడం సాధ్యం కానప్పుడు లేదా ప్రెగ్నెన్సీ తల్లికి ప్రమాదం అనుకున్నప్పుడు ఈ సరోగసీ మార్గాన్ని ఎంచుకుంటారు. దీనిలో భాగంగా ఏ కపుల్ అయితే పిల్లలు కావాలనుకుంటున్నారో వాళ్ళ స్పెర్మ్ మరియు ఎగ్ని కలిపి వేరే మహిళ యొక్క గర్భంలోకి పంపిస్తారు. ఇలా ఆ వేరే మహిళ గర్భంలో 9 నెలల పాటు ఆ పిండం పెరిగాక చివరికి ఆమె ప్రసవిస్తుంది. ఈమెను సరోగేట్ మదర్ అని అంటారు. ముందుగానే ఈ సరోగేట్ మదర్కి ఆ బిడ్డతో భవిష్యత్తులో ఎటువంటి సంబంధం లేదని ఒక అగ్రిమెంట్ కుదుర్చుకున్నాక సరోగసీకి ప్రిపేర్ అవుతారు. అలాగే ఈ సరోగేట్ మదర్ గర్భ సమయంలో అయ్యే మందుల ఖర్చులను పిల్లలు కావాలి అనుకునే వాళ్ళు భరిస్తారు. క్రిస్టినా విషయానికి వచ్చేసరికి సహజంగా ఇంతమంది పిల్లలు కనడం సాధ్యం కాదు కాబట్టి వీళ్ళు సరోగసీ మార్గాన్ని ఎంచుకున్నారు. మరి ఇంతమంది పిల్లలంటే పెంచి పోషించడానికి డబ్బులు ఎలా అని అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వీళ్ళు కోటీశ్వరులు. సరోగసీ ద్వారా పిల్లలను కనడానికి ఒక్కొక్కరికి 6.5 లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఈ పిల్లలందరితో ఎప్పటికప్పుడు ఫోటోలు దిగి వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. ఇంట్లో 2 పిల్లలుంటేనే వాళ్ళని హ్యాండిల్ చేయడం కష్టం. అలాంటిది 105 మంది పిల్లలు ఏడుస్తూ అల్లరి చేస్తూ ఉంటే ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలను మిస్ కాకుండా చూడడానికి తెలుగుబడి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. తెలుగుబడి నుండి ఎప్పటికప్పుడు అప్డేట్స్ని పొందడానికి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, ట్విట్టర్లలో తెలుగుబడిని ఫాలో అవ్వండి.